పక్కింటి అంటిని ఆ పనికి ఎలా ఒప్పించాలి ఇలా చేయండి చాలు. మన ఛానల్ ఇది పార్ట్ 6. మిగతా పార్ట్స్ మన ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా చూడండి. మన ప్రేమ శరీరాలకు ముందు ఆత్మల మధ్య బంధం కావడం వల్ల పెళ్లి రోజున గుడిలో ఆ మంత్రాలు వినిపిస్తున్నప్పుడల్లా నాలోపల ఓ శాంతి వెల్లివిరిచింది. ఈయన నన్ను తాకకుండానే నన్ను తాకినవాడు, నన్ను వదలకుండా నా మనసుతో బ్రతికిపోయినవాడు. అంతే. మా ఇద్దరి నడుమ తల్లి ఆశీర్వాదం, పక్కింటి ఆంటీ ఆశీస్సులు. ఇక మా ప్రేమ బంధం కొత్తగా మొదలైంది. కాని శుద్ధంగా, మృదుత్వంగా, ఆధ్యాత్మికంగా. పెళ్లి తర్వాత కొత్త ఇల్లు శృంగారాన్ని ప్రేమగా అర్థం చేసుకోవడం. మా కొత్త ఇల్లు పెద్దది కాదు. అయినా మా గది ఓ ఆలయం లాంటిది. ఎప్పుడూ దీపం వెలిగించి, అక్షింతల వాసనతో దేవుడి ముందు మేమిద్దరం మాట్లాడుకునే ప్రేమ. ఆ రోజు రాత్రి మేము శారీరకంగా దగ్గరైందాం. కాని అది ఆకలితో కాదు, ఆకర్షణతో కాదు. ఇది ఒక వ్రతం, ఒకే శ్వాసగా కలవడం. ఆ రాత్రి మాతో పాటు దేవుడే ఉన్నట్టు అనిపించింది. నన్ను తన చేతుల్లో తేలికగా పట్టుకుని, నా చెవి వెంబడి పూసిన ప్రేమ మాటలు. నీ ముద్దు నన్ను పరవశం చేసేలా కాదు, నిన్ను ఎప్పటికీ మరువనివ్వదనిపించేలా ఉంది. రోజువారీ జీవితం, ప్రేమను ప్రతిరోజూ తిరిగి పుట్టించుకోవడం. పెళ్లి తర్వాత కొత్త జీవితం అనేది సవాళ్లతో ఉంటుంది. పెళ్లి అయిన కొద్ది రోజుల తర్వాత నాకు తెలిసింది, వాడు తన ఉద్యోగం కోల్పోయాడు. కాని నన్ను చూసి అన్నాడు, నీ మనసులో ప్రేమ ఉండగా నాకు భయం లేదు. అప్పట్నుంచి ప్రతిరోజూ మేమిద్దరం కలిసి బ్రెడ్, పాలు, పుస్తకాలు డెలివరీ చేస్తూ జీవనం సాగించాం. ప్రతి ఇంటి తలుపు మాతో మాటల కంటే ప్రేమపాపాలు నేర్పింది. ఒకసారి వానలో తడుస్తూ ఇద్దరం ఒకే గొడుగులో తిరిగినప్పుడు వాడు అన్నమాట, నీతో జీవించటం వానల్లో తడవటం కాదు, నీ శ్వాసలో తడవటం. నా గర్భం ప్రేమకు కొత్త రూపం. కొన్నాళ్లకు నేను గర్భవతిని అయ్యాను. ఆ రోజు వాడు గుడిలో పూలతో నా పొత్తికడుపును అలంకరించాడు. నీలో ఇప్పుడు మూడో ప్రాణముంది, కాని అది మన ఇద్దరి ప్రేమ రూపం. ఆ రాత్రి మనం కలిసిన ఆత్మలు ఇప్పుడు శరీరంగా కనిపించబోతున్నాయంటే అది నాకు ఓ అవతారంగా అనిపించింది. పెళ్లి తరువాత కూడా మా ప్రేమ పక్కింటి ఆంటీ చేతిలో దీవెనగా మారింది. ఆవిడ నా గర్భాన్ని తానే మోస్తున్నట్టుగా చూసింది. పెళ్లి అనేది ఒంటిమీద దుస్తులు వేయడం కాదు, మనసులపై ప్రేమలత కప్పడం అని ఆమె అన్న మాటలు ఈ ప్రేమ కథలో ఆమె మాతృమూర్తిగా నిలిచింది.